డిపార్ట్మెంట్ టెస్టులను ఈజీగా క్వాలిఫై కావడానికి నేను చెప్పే 6 టిప్స్ కంటే ముందుగా ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీరు కంపల్సరీగా ఏదైతే పేపర్ కోడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పేపర్ కోడ్ని క్లియర్ చేసేందుకు ఏవైతే బుక్స్ అయితే ఉంటాయో వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా బై అనేది చేయాలి. లేదు అనుకుంటే మీ మిత్రులు ఎవరైతే ఆల్రెడీ ఆ పేపర్ కోడ్ని క్లియర్ చేసి ఉంటే వారి నుంచి అయినా సరే ఆ బుక్స్ని కనుక మీరు సేకరించుకుంటే ఖచ్చితంగా మీరు ఈ డిపార్ట్మెంట్ టెస్టులను ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. అయితే మీరు అడగొచ్చు, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ టెస్టులకి బీరెడ్ బుక్స్ అనేది అవసరం, ఎందుకు నేను బై చేయాలని చెప్పి మీరు నన్ను అడిగితే, ఈ డిపార్ట్మెంట్ టెస్టులకి బీరెడ్ బుక్స్కి మాత్రమే అనుమతి అయితే ఉంది. ఓకే, ఇవి ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఆ నోటిఫికేషన్ మీరు పరిశీలన చేస్తే తెలుస్తుంది. అయితే కొన్ని పేపర్స్కి మాత్రం ఏపీఎస్సీ అనుమతి అయితే ఇవ్వలేదు, అవి చాలా లెస్గా ఉంటాయి. ఓకే, కానీ చాలా వరకు కూడా కండక్ట్ చేసేటువంటి ఈ పేపర్ కోడ్స్కి బీరెడ్ బుక్స్కి అయితే అనుమతి అయితే ఉంది. ఎటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ కానీ జెరాక్స్ కాపీస్కి అయితే అనుమతి అయితే లేదు. కంపల్సరీగా మీరు బీరెడ్ బుక్ని అయితే నిస్సందేహంగా ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే ఈ బీరెడ్ బుక్స్ ఇంకా మీ చేతిలో ఉంటే మీకు ఎగ్జామ్ హాల్కి అయితే అనుమతి అయితే ఉంటుంది కాబట్టి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కంపల్సరీగా ఈసారి నేను ఈ యొక్క ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకోగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం అనేది మీలో కలుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, సేవ్ యువర్ టైం అండ్ మనీ. మీ టైంని మీ మనీని సేవ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా వీటిని మీరు బై చేసేందుకు ఎంత మాత్రం వెనకాడొద్దు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి సంవత్సరానికి 2 టైమ్స్ అనేవి జరుగుతాయి. అంటే ప్రతి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సరైన ప్రణాళిక కనుక లేకపోయినట్లయితే మీ యొక్క డబ్బు, సమయం ఈ 2 కూడా వృధా అయిపోతాయి. ఓకే, మీ తోటి వారు ఎవరైతే ఉన్నారో వారు బుక్స్ కనుక కొనుక్కొని ఉంటే వాళ్ళేమో ఎగ్జామ్కి అటెంప్ట్ చేసి క్వాలిఫై అయిపోతారు. కానీ మీరు క్వాలిఫై కాకపోతే మళ్ళీ ఆ యొక్క ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి 6 మంత్స్ వరకు కూడా టైం అనేది వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ అప్లికేషన్ ఫీజు, పేపర్ కోడ్ ఫీజు, అప్పుడు మీకు ఒక బలం అయితే వెలుగుతుంది. ఇక బుక్స్ ఉంటే మనం కూడా క్వాలిఫై అవుతామని చెప్పి అప్పుడు మళ్ళీ మీరు బుక్స్ అనేవి బై చేయడానికి ట్రై అని చేస్తారు. ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ అని చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ముందుగానే మీరు ఆ బుక్స్ని కనుక బై చేసుకున్నట్లయితే, లేదు ఆల్రెడీ క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ బుక్స్ని కలెక్షన్ చేసుకుంటే ఈజీగా మీరు మీ యొక్క టైంని, మనీని కూడా సేవ్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఈ పుస్తకాలను కేవలం మీరు పాస్ అవ్వడానికే కాకుండా ఒక ప్రభుత్వకి లభించేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఓకే, అవి అతనికి లేదా ఆమెకి ఎలానే వస్తాయి, ఓకే, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి వంటి ఎంతో సమాచారాన్ని మీరు తెలుసుకునేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకు అసలైన పాయింట్లోకి వద్దాం. ఈ డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి 6 టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీరు విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నాను. అవేంటి అనేది మీరు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ ఆఫ్ షార్ట్ ఫామ్స్ అనమాట. ఓకే, షార్ట్ ఫామ్స్ అనేవి ఈ ఎగ్జామ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తాను. ఈ షార్ట్ ఫామ్స్ అనేవి ఒక కీవర్డ్ వంటివి. ఓకేనా, క్వశ్చన్ పేపర్ నందు మీరు ఈ కీవర్డ్ని కనుక గుర్తించగలిగినట్లయితే మీరు చూస్తున్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది ఏ బుక్ నుండి వచ్చింది అనేది చాలా ఈజీగా తెలుసుకోగలరు. మీరు అప్లై చేసినటువంటి పేపర్ కోడ్ 8 అయినా, 10 అయినా, 146 అయినా, 148 అయినా, లేదంటే ఇతర ఏ పేపర్ అయినప్పటికీ కూడాను ఎగ్జామ్కి అటెంప్ట్ అనేది చేస్తున్నప్పుడు క్వశ్చన్ అనేది మీరు చూసినప్పుడు అందులో కనుక కీవర్డ్ కనుక ఉన్నట్లయితే ఆ కీవర్డ్ని మీరు గుర్తించగలిగినట్లయితే ముందుగా మీరు తెచ్చుకున్నటువంటి ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్లో ఆ క్వశ్చన్ ఏ బుక్ నుండి వచ్చింది అనేది మీరు గుర్తించగలుగుతారు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్ అనేది ఏ బుక్ నుండి వచ్చింది అనేది తెలుసుకోగలగాలి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. దానికి షార్ట్ ఫామ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, ఉదాహరణకు మీకు బాగా తెలిసినటువంటి ఒక పదం చెప్తాను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకేనా, దీని యొక్క షార్ట్ ఫామ్ ఏంటి, ఏపీపీఎస్సి. ఏపీపీఎస్సి అంటే చాలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా మనకు కొన్ని షార్ట్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్. ఓకే, దీని యొక్క షార్ట్ ఫామ్ ఏపీఎఫ్సి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ రివైజ్ స్కేల్ ఆఫ్ పే 2015. దీని యొక్క షార్ట్ ఫామ్ ఏంటి, ఆర్పిఎస్ 2015. ఇలా మనకు చూడండి మిగిలినవి కూడా షార్ట్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. అవి మీరు బాగా క్వశ్చన్ పేపర్స్ని పరిశీలన చేస్తే మీరు గుర్తించగలరు. ఈ విధమైన షార్ట్ ఫామ్స్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎగ్జామ్ హాల్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందో అక్కడ
ఫుల్ ఫామ్ అయితే ఇవ్వడు, షార్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్నే ఇస్తాడనమాట. ఓకేనా, అది ఎగ్జాంపుల్తో సహా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా, ప్రీవియస్గా నేను ఏదైతే ఎగ్జామ్ రాశానో దానికి సంబంధించి క్వశ్చన్స్ని ఒక 2-3 చూపిస్తున్నాను, అది చూడండి ఒకసారి. చూడండి, ఈ ప్రశ్నలో మనకు కనిపించేటటువంటి షార్ట్ ఫామ్ అనేది చెప్పండి చూద్దాం. ఎస్, ఏపీఎఫ్సి. ఈ ఏపీఎఫ్సి అనేది ఈ ప్రశ్నలో ఒక షార్ట్ ఫామ్, అంటే ఇదొక కీవర్డ్. సో ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం పట్టుకెళ్ళినటువంటి 10 బుక్స్లో ఏపీఎఫ్సి తీస్తే సరిపోతుంది కదా. ఓకే, మిగిలిన బుక్స్ అని పక్కన పెట్టి ఏపీఎఫ్సి తీస్తే ఆ ఏపీఎఫ్సి నందు ఆన్సర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత చెప్తాను, ఫస్ట్ ఆ బుక్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, అదే తరహాలో మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో కూడా ఒక షార్ట్ ఫామ్ ఉంది, అదేంటి, ఆర్పిఎస్ 2015. ఓకే, అంటే దాదాపుగా ఆ ప్రశ్న ఆర్పిఎస్ 2015 అనే బుక్లో నుంచి వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలా మనం ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్ హాల్లో ఎలా అడుగుతున్నారో దాని యొక్క షార్ట్ ఫామ్స్ని మనం గుర్తుంచుకోగలగాలి. అలా గుర్తిస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే అది ఏ బుక్ నుంచి వచ్చింది, ఎన్ని ప్రశ్నలు అయితే మనకు ఆ బుక్ నుండి వచ్చాయి అనేది మనకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది అనమాట. ఈ విషయాన్ని ఎంత మాత్రం అశ్రద్ధ అయితే చేయొద్దు. ఓకే, ఫస్ట్ పాయింట్, షార్ట్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరి సక్సెస్కి కారణమైనటువంటి కీ ఆఫ్ సక్సెస్గా పిలువబడే ఇండెక్స్ అనమాట. మీరు క్వాలిఫై అయినటువంటి ఏ అప్లికెంట్కి అయినా సరే అడిగి చూడండి, మీ యొక్క సక్సెస్కి ఏది ఎక్కువ కారణమైంది అంటే ఆ బీరెడ్ బుక్లో ఉన్నటువంటి ఇండెక్స్ చదివితే చాలు పాస్ అయిపోవచ్చు అని చెప్పి అంటారన్నమాట. ఓకేనా, సో అంతగా ఇందులో ఏముంది అంటే క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అక్కడి నుంచే ఇస్తారు కాబట్టి. ఓకేనా, సో అది మీకు ఉదాహరణతో పాటుగా వివరిస్తాను. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో ఇండెక్స్ అనేది ఒక కీ ఆఫ్ సక్సెస్ అండి. ఓకేనా, మీరు కొన్నటువంటి ఏదైతే బీరెడ్ బుక్లో ఇండెక్స్ అనేది ఉంటుందో దాని మీద మీరు కనీస ప్రాథమిక అవగాహన అనేది కలిగి ఉండాలి. అంటే ఆ పుస్తకం దేన్ని సూచిస్తుంది, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు అనేవి ఏం వివరిస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలన్నమాట. ఓకేనా, ఇండెక్స్పై మీరు అవగాహన పెంచుకుంటే చాలా ఈజీగా ఆన్సర్స్ని చూజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రివైజ్ స్కేల్ ఆఫ్ పే రూల్స్ 2015 అని చెప్పి ఒక బుక్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు ఏవైతే ఇండెక్స్లో అంటే కంటెంట్స్లో మనకు సమాచారం అయితే ఉందో దాన్ని మనం గమనించాలి. అంటే ఈ బుక్లో మనకు పే స్కేల్ సంబంధించి పే రూల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని చెప్పి మనం గమనించాలి. తర్వాత ఇక్కడ చూడండి, లీవ్ రూల్స్ అని చెప్పి మరో బుక్ అయితే ఉంది. ఈ లీవ్ రూల్స్ ఆ పేరుని మనం ఆ టైటిల్ నుంచి చూస్తేనే తెలుసుకోవచ్చు అన్నమాట, అంటే ఒక అవగాహన కలుగుతుంది అన్నమాట. మరి దాని యొక్క కంటెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఓకే, సో దాంట్లో మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రతి రూల్లో మనకు ఏ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది, అది ఏ పేజ్లో ఉందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా, తర్వాత ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ చిన్న బుక్లో మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్టికల్లో ఒక్కో ఆర్టికల్ అనేది దేని తెలియజేస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో తర్వాత చూడండి, టీఏ రూల్స్ ఉన్నాయి, రివైజ్ పర్సన్స్ రూల్స్ ఉన్నాయి. ఇలా ప్రతి బుక్లో ఒక్కొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే కంటెంట్స్ ఏదైతే ఉందో అది ఏ అంశాన్ని తెలియజేస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. షార్ట్ ఫామ్స్ని యూజ్ చేసుకొని ఏ బుక్లోకి వెళ్ళగలగాలో అక్కడికి వెళ్తాం, కానీ ఆన్సర్స్ని చూడాలి అంటే ఇండెక్స్ని మనం చూడాలి. ఇండెక్స్ ఈజ్ ద కీ పాయింట్. ఓకే, సో కీ ఆఫ్ సక్సెస్గా అందరం కూడా పిలుస్తాం. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ బుక్ అనేది మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఇండెక్స్ని పరిశీలన చేసి ఇండెక్స్లో ఆన్సర్ ఉంటే ఇండెక్స్లో ఆన్సర్స్ మనం చూజ్ చేస్తాం, లేదనుకుంటే ఇండెక్స్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఏ పేజ్లో ఉందో అక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి వెంటనే అక్కడ మనం చూసి ఆన్సర్స్ని మనం టిక్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. ఓకే, అప్పుడు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే చూపించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మనకు షార్ట్ ఫామ్ ఏంటంటే ఏపీఎఫ్సి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఏపీఎఫ్సి స్పీక్స్ అబౌట్ ది డాలర్ పే అబోవ్ అండ్ ఎఫిషియన్సీ బార్ అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంది. దీంట్లో ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 73, ఆర్టికల్ 72 అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకు ఉన్నటువంటి షార్ట్ ఫామ్ ఏంటి, ఏపీఎఫ్సి. ఏపీఎఫ్సి
అంటే అది దేని తాలూకా షార్ట్ ఫామ్? ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ అనే బుక్ యొక్క షార్ట్ ఫామ్. సో అందువల్ల నేను ఏపీఎఫ్సీని అయితే ఓపెన్ చేశాను. సో ఇందులో ఏమంటున్నాడు, డ్రాల్ ఆఫ్ పే అబోవ్ అండ్ ఎఫిషియన్సీ బార్ అనేది ఏపీఎఫ్సీ నందు ఏ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అని చెప్పి అంటున్నాడు. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, సో ఆ యొక్క ఆర్టికల్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో వాటిని ఒకసారి చూస్తే సరిపోతుంది. చూడండి, మీ ముందు చూస్తున్నాను, దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఓకే, డ్రాల్ ఆఫ్ పే కదా. సో చూడండి, ఓకే. సో ఆర్టికల్ 74లో డ్రాల్ ఆఫ్ పే అబోవ్ అండ్ ఎఫిషియన్సీ బార్ అనేది ఉందన్నమాట. అంటే మిగతా 3 తప్పని మనకు తెలుస్తుంది, ఫస్ట్ది మనకు కట్ అని తెలుస్తుంది. సో దాన్ని మనం క్లిక్ అని చేసాం. సో అందువల్ల నాకు అది కట్ అయితే అయింది. ఓకేనా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్ నందు 48 పేజీలు అయితే ఉందంట. సో అది మనకు అనవసరం, బట్ అంటే కనిపించేటటువంటి ఇండెక్స్ నందు ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవాలి. ఓకేనా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ఏపీఎఫ్సి డిస్కస్ అబౌట్ ఏరియర్ క్లైమ్స్? ఏరియర్ క్లైమ్స్ సంబంధించి ఏపీఎఫ్సి నందు ఏ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేశాయి అని చెప్పి అడిగారు అన్నమాట క్వశ్చన్. ఆర్టికల్ 52 to 55, ఆర్టికల్ 125 to 130, ఆర్టికల్ 72 to 75, ఆర్టికల్ 94 to 96. సో దీనికోసం మనం ఈ యొక్క ఏపీఎఫ్సి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ బుక్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇండెక్స్ నందు, ఓకేనా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన యొక్క ఇండెక్స్ నందు ఆర్టికల్ అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి సో ఆర్టికల్ మనం చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకు 52 to 55 కదా. సో ఇక్కడ చూడండి, ఏరియర్ క్లైమ్స్. సో ఫస్ట్ ఆప్షనే మనకు కట్ అయితే అయిపోయింది. దీని తాలూకా 4th ఇన్ఫర్మేషన్ అనేది పేజ్ నెంబర్ 29 అయితే ఉంటుందంట. బట్ 52 to 55లోనే ఏరియర్ క్లైమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మిగిలిన ఆర్టికల్స్ అనేవి దేనికి సంబంధించి సూచిస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలా మనకు ఇండెక్స్లోనే ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో అందువల్ల ఏంటంటే సో ఖచ్చితంగా ఇండెక్స్ మీద మీరు ప్రాథమిక అవగాహన అనేది ఏర్పాటు చేసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనలైసిస్ అన్నమాట. ఓకే. సో గతంలో జరిగినటువంటి పరీక్షల పేపర్స్ని మనం గమనిస్తే ప్రశ్నలు అనేవి ఎలా వస్తున్నాయనే విషయం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ షార్ట్ ఫామ్స్ కానివ్వండి, ఇండెక్స్ విషయానికి సంబంధించి కానివ్వండి, నిజంగా అక్కడ ఎన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయనేది మీరు ఇట్టే గ్రహించగలరు. ఓకేనా. పరీక్షలకు ఇంకా సమయం అయితే ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని లుక్ వేయండి. ఓకే. గత పరీక్షల క్వశ్చన్స్ పేపర్స్ అనేవి ఎలా డౌన్ చేసుకోవాలి అనే విషయం అనేది మీకు ముందుగానే డౌట్ అయితే వస్తుందని చెప్పి సో ఇదివరకే ఒక వీడియో అయితే చేశాను. సో ఆ యొక్క వీడియో తాలూకా లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అందరూ కూడా ఒకసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పీరియడ్ బుక్స్ని కూడా ముందు పెట్టుకొని సో నేను చెప్పినటువంటి ఈ షార్ట్ ఫామ్స్ ద్వారా కానీ ఇండెక్స్ ద్వారా కానీ ఆన్సర్స్ని నిజంగా చూడొచ్చా లేదనేది ఒకసారి ట్రై అనేది చేయండి. తప్పకుండా ఈ ప్రాక్టీస్ అనేది రేపటి రోజున ఎగ్జామ్ హాల్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం టైం అనేది సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విషయం గుర్తుంచుకోండి. నేను చెప్పే 4th టిప్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఆ పీరియడ్ బుక్లో ఉంటాయో ఆ యొక్క పేజెస్ని మనం వెతకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పై పేజీని మనం జస్ట్ చిన్న ఫోల్డ్ అని చేసుకోండి. సో ఇలా చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఉదాహరణకు ఇండెక్స్ అనుకోండి, ఆ పెద్ద బుక్లో మనకు కనిపించకపోతే ఇబ్బంది అవుతుంది మనం వెతకడానికి. సో అలాంటప్పుడు జస్ట్ ఆ పై పేజ్ని మనం జస్ట్ ఫోల్డ్ చేసుకుంటే చాలు. లేదనుకుంటే ఒక మంచి టాపిక్ ఉంది, ఆ టాపిక్లో క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పి మీకు అనిపించింది అనుకుందాం. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి మీరు చాలా బాగా పరిశీలన చేశారు కాబట్టి ఆ ప్రీవియస్ పేపర్స్లో చాలా ఎక్కువగా ఒక టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి మీరు భావించారు. ఆర్టికల్స్ నుంచి కావచ్చు, లేదంటే ఒక పెన్షన్ రూల్కి సంబంధించి కావచ్చు. అలా మనం గమనించినప్పుడు సో ఆ సంబంధిత టాపిక్ సంబంధించి పేజ్ని కొంచెం మీరు ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఎగ్జామ్ హాల్లో టక్కున మనకు బుక్ ఓపెన్ చేయగానే అదే ప్రశ్న వస్తే వెంటనే మనం ఆన్సర్స్ని చాలా ఈజీగా చూజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్విజిలేటర్ ఎవరో అంటారా అని చెప్పి, లేదంటే చెకింగ్లో ఏదో అంటారని చెప్పి అనుకోవద్దు. జస్ట్ వారైతే బేరెడ్ బుక్కా కాదా, మీరు తీసుకొస్తుంది ఒక గైడా, ఒక మెటీరియల్, ఒక క్వశ్చన్ బ్యాంకా, ఒక బేరెడ్ బుక్కా, ఇవే చూస్తారన్నమాట. ఓకే. సో అందువల్ల అయితే ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి నా ప్రీవియస్ బుక్స్ అనేవి చూడండి, ఇంకా ఫోల్డ్ చేసే ఉన్నాయి. 2 times ఫోల్డ్, అంటే 2 విధాలుగా ఫోల్డ్ చేశాను. సో పేజ్ని సగానికి అయితే ఫోల్డ్ చేశాను. సో అంటే ఆ యొక్క పేపర్స్ నాకు అక్కర్లేదు అని చెప్పి. ఓకేనా. శ్రీనివాస్ పబ్లికేషన్స్లో స్టార్టింగ్ కొన్ని పేజెస్ అనేవి ఇండెక్స్ లేదా కంటెంట్కి ముందు ఉంటాయి. సో అవి నాకు అక్కర్లేదు ఎగ్జామ్ పర్పస్. సో వాటిని ఫోల్డ్ చేశాను టోటల్గా మధ్యలోకి. సో పైన కొన్ని ఫోల్డ్ చేశాను, అంటే ఇంపార్టెంట్ టాపిక్కి సో కొంచెం ట్రయాంగిల్గా కార్నర్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. అవి ఇంపార్టెంట్
టాపిక్స్ అనమాట గతంలో ఎక్కువగా వచ్చాయి. సో దాంట్ నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పి అనుకున్నాను. అలాగే చాలా వరకు కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వెంటనే ఫోల్ ద్వారా మనం ఈజీగా ఆన్సర్స్ని చూస్ చేసేందుకు అవకాశం కలిగింది. సో ఆ విధంగా అనమాట. ఓకే, 5th టిప్ ఏంటంటే ఫైండ్ అవుట్ ఆన్సర్ ఫ్రమ్ ది క్వశ్చన్స్. ఓకే, సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్ని మనం ఇచ్చిన ప్రశ్న యొక్క 4 ఆప్షన్స్ నుంచే వెతకడం. ఓకేనా, ఒక ప్రశ్న ఏ పుస్తకం నుండి వచ్చిందనేది మనకు తెలిసినప్పుడు, అంటే ఎలా తెలిసింది, మనం ఆ యొక్క క్వశ్చన్ పూర్తిగా చదివి అర్థం చేసుకున్నప్పుడు అది ఏ బుక్ నుంచి వచ్చిందని అర్థమైంది. దానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడాను మనం గుర్తించాం. లేదంటే షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకొని కూడా వెంటనే మనం ఆ బుక్ని వెతికాం. ఓకే, సో అలా తెలిసినప్పుడు వీలైనంత త్వరగా ఆన్సర్స్ని మనం గుర్తించాలి. అంటే ఏ బుక్లో క్వశ్చన్ అయితే వచ్చిందనేది మనకు తెలిసింది, అయితే అందులో కూడా మనకు మళ్ళీ వేగంగా ఆన్సర్స్ని మనం గుర్తించాలంటే ఇచ్చిన ఆప్షన్స్లను వీలైనంత వేగంగా చూస్తే సరిపోతుంది. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో మనం బుక్ అంతా వెతకక్కర్లేదు, జస్ట్ ఆ 4 ఆప్షన్స్ని చూస్తే సరిపోతుంది కదా. ఒక క్వశ్చన్ ఇచ్చారు, 4 ఆర్టికల్స్ అయితే ఇచ్చాడు. ఇందుకు మీకు చెప్పినటువంటి ప్రశ్న మళ్ళీ చూపిస్తాను చూడండి. ప్రశ్న ఇచ్చారు, 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, 4 ఆర్టికల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీని యొక్క ఆన్సర్ కోసం నేను బుక్ మొత్తం చూడక్కర్లేదు, జస్ట్ ఆ 4 ఆర్టికల్స్ని చూస్తే సరిపోతుంది, నాకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. సో వెంటనే ఆన్సర్ని చూస్ చేసుకోగలను. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైనా సరే మీకు డైరెక్ట్గా ఇండెక్స్లో ఆన్సర్ దొరికితే ఓకే, ఇండెక్స్లో దొరకకపోయినట్లయితే అయినప్పటికీ కూడాను మీరు ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని తాలూకు ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆ యొక్క ఆప్షన్స్ ఇండెక్స్లో ఏ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చూసుకొని వెంటనే మీరు వెతకడం స్టార్ట్ చేస్తే ఆన్సర్స్ని చాలా ఈజీగా మీరు చూస్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు. జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు. క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి అదే ఉంటుంది, మంచి మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా సరే అదే వాళ్ళకి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ర్యాంకుల కోసం పోటీ పడడం కాదు, జస్ట్ క్వాలిఫై మార్కును రీచ్ అవ్వండి. ఇంకా కొంచెం మార్క్స్ తెచ్చుకుంటుంటే అది ఓకే. సో ఫస్ట్ క్వాలిఫై మార్క్ రీచ్ అయితే చాలు. ఓకేనా, సో ఆ విషయం గుర్తుంచుకోండి. అందువల్ల ఏంటంటే ప్రశ్న యొక్క ఏవైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ నుంచి మీరు మ్యాక్సిమం ఒకవేళ ఆ యొక్క ఆన్సర్స్ని గుర్తించేందుకు ప్రయత్నం అయితే చేయండి. అది మనకు చాలా ఈజీగా మనకు ఆన్సర్స్ని చూస్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశం అయితే మనకు కలుగుతుందన్నమాట. ఓకేనా, అండ్ 6th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ది మాస్టర్ కీస్ ఫర్ ఆల్. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో మీకు చాలా బాగా యూజ్ అయ్యే 4 ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ప్రీవియస్ ఎగ్జామ్కి అటెంప్ట్ అనేది చేసినప్పుడు నేనైతే మిస్టేక్స్ అనేది చేశానో అవి మీరు మ్యాక్సిమం చేయకుండా ఉండేందుకు ట్రై చేయండి. ఓకేనా, ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా చూసేయాలి. ఓకే, ఆ క్వశ్చన్ పేపర్ మీద మీకు ఒక అవగాహన అనేది ఏర్పాటు అవ్వాలి. అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఎన్ని షార్ట్ ఫామ్స్ అనేవి ఉన్నాయి, ఆ షార్ట్ ఫామ్స్ అనేవి ఏ బుక్కి సంబంధించి ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఒక A4 షీట్ అయితే మీకు ఇస్తారు, అలాగే ఒక పెన్ను కూడా మీకు డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ యొక్క A4 షీట్ నందు ఏవైతే బుక్స్ అనేవి మీరు తీసుకువెళ్ళారో ఆ యొక్క బుక్స్ నేమ్స్ అయితే రాసేసుకోండి. అలా రాసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూసారు, సెకండ్ క్వశ్చన్ చూసారు, థర్డ్ క్వశ్చన్ లాగా మొత్తం క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత ఏ క్వశ్చన్ అనేది ఏ బుక్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ RPS 2015, సెకండ్ క్వశ్చన్ ఒక పెన్షన్ రూల్ అనుకోవచ్చు, సో థర్డ్ క్వశ్చన్ అనేది లీవ్ రూల్స్ కావచ్చు. ఇలా ఉదాహరణ చెప్తున్నాను. సో ఇలా మీరు నోట్ చేసుకొని ప్రతి దానికి కూడా మీరు రాసుకోండి. ఏ పేపర్ కోడ్లో ఏ బుక్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, జస్ట్ మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయండి. 15వ క్వశ్చన్ అనేది ఏ బుక్ నుంచి వచ్చింది, 20వ క్వశ్చన్ అనేది ఏ బుక్ నుంచి వచ్చింది అనేది జస్ట్ ఐడెంటిఫై చేయండి. దీనికోసం మీకు 20 to 25 మినిట్స్ అనేది టైం అయితే అయిపోతుంది. మీరు కట్ ఆన్సర్ చూడకుండానే మీరు ఇలాగ 25 మినిట్స్ అనేది తీసుకుంటారు టైం. కాకపోతే రిజల్ట్ మాత్రం ఎంత వేగంగా ఉంటుందంటే ఓకేనా. సో ఇతర అభ్యర్థులందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది ఆ బుక్ అనేది ఓపెన్ చేసుకొని ఆన్సర్ వెతికే పనిలో ఉంటారు. సెకండ్ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది, ఓకే ఆ క్వశ్చన్ అనేది ఏ బుక్లో నుంచి వచ్చింది అనేది ప్రతి దానిలో ఆన్సర్ని చూస్ చేసే వరకు కూడా టైం అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా వెయిట్ చేసిన వల్ల నేను కూడా ఒకరిని. సో అందువల్ల చెప్తున్నాను, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ చివరి వరకు వెళ్ళేటప్పటికి చాలా టైం అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. సో ఈ 25 మినిట్స్ మీకు కావాలనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఏ బుక్ నుంచి ఎన్ని ప్రశ్నలు అయితే వచ్చాయనేది షార్ట్ ఫామ్స్ ట్రైనింగ్ చేయండి. ఓకే, తద్వారా ఏమవుతుందంటే ఎన్ని షార్ట్ ఫామ్స్ అనేవి వచ్చాయి, అవి ఏ బుక్ నుంచి వచ్చాయనేది మీకు ఒక ఐడెంటిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, 25th మినిట్ ఆఫ్టర్ ఏం చేస్తారంటే మీరు వన్స్ ఒకసారి బుక్ అనేది ఓపెన్ చేస్తే చాలు. RPS 2015కి సంబంధించి
ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మొదటి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు కూడా వెళ్ళేందుకు అవకాశం అయితే మనకు లభిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద మనకు ఇలా అయితే ఉంటుంది. వెంటనే అది మీరు ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇండెక్స్లో చూసుకుంటారు, ఆన్సర్ అనేది చూజ్ చేస్తారు, ఈజీగా ఉంది కాబట్టి. థర్డ్ క్వశ్చన్ చూస్తే కొంచెం ఇండెక్స్ లోపల, అంటే మనకు ఇచ్చినటువంటి పేజెస్ ఇన్ఫర్మేషన్లో లోపల ఉందనుకుంటే దానికోసం ఎదుగుతారు. అంటే ఒకే బుక్ని మీరు ఒక 5 to 10 minutes అనేది కేటాయిస్తే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ బుక్ అంతా మీరు క్లియర్ చేసుకొని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ దాన్ని ఎతకాల్సిన పని అయితే ఉండదు. ఇదే తరహాలో మిగతా అన్ని బుక్స్ను కూడా మీరు చూసుకుంటారు. షార్ట్ ఫామ్స్ సంబంధించి మనకు చాలా ఈజీగా ఏ బుక్ నుంచి క్వశ్చన్ అనేది వచ్చింది అనేది మీరు గుర్తించేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ సజెషన్ అయితే ఫాలో అయితే అవ్వండి. చాలా టెన్షన్ ఫ్రీ అయితే అయిపోతుంది. అంటే ఆ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటి కూడా మీరు ఆన్సర్ చేసినప్పుడు ఆ బుక్ని మళ్ళీ తెలియాల్సిన పని అయితే ఉండదు కదా, ఇంకా పక్కన పెట్టేయచ్చు అనమాట. ఇంకా మళ్ళీ దానికోసం ఆలోచించక్కర్లేదు. ఓకేనా? సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. సెకండ్ సజెషన్ అదే, A4 షీట్లో మీరు బుక్ అనేది తీసుకొని బుక్స్ అన్నిటి కూడా రాసుకొని క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ బుక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది, థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ఫోర్త్ క్వశ్చన్ వచ్చింది, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది వేరే బుక్ నుంచి వచ్చింది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో అలా చేయండి. మీకు ఉదాహరణతో పాటు చూపిస్తాను. మీకు ఉదాహరణతో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో మొదటిగా ఈ యొక్క వీడియోని చూడండి. ఈ యొక్క వీడియోలో RPS 2015కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, కేవలం మీరు ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఆ బుక్ అనేది ఓపెన్ చేస్తే మరి చూడండి, ఇంకొక 3 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ RPS 2015 వచ్చింది. మళ్ళీ ఒక 2 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ RPS 2015 చూడండి. మళ్ళీ ఒక 4 to 5 క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ RPS 2015. అంటే చూడండి, అంతవరకు కూడా మనం గుర్తించగలిగితే ఎగ్జామ్ హాల్లో ఎంతవరకు టైం అనేది సేవ్ అవుతుందో. కానీ నేను ఎగ్జామ్ హాల్లో అలా చేయలేదు, మిస్టేక్ అనేది చేశాను. ఓకేనా? అందువల్ల నాకు చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఆన్సర్ అనేది గుర్తించాను, బట్ అంటే టైం వేస్ట్ అనేది కొంచెం బర్డెన్ అనిపించింది అన్నమాట. వెతికేటప్పుడు ఇబ్బంది అనిపించింది. పదే ఆ బుక్ను ఓపెన్ చేయడం అనేది నాకు ఇబ్బంది అయితే అనిపించింది. సో అలా కాకుండా ఇలా ఫాలో అయితే ఫస్ట్ 25 minutes మీకు కావాలనుకుంటే ఎగ్జామ్ పేపర్ మొత్తాన్ని కూడా మీరు అనలైజ్ చేసుకుంటే, ఏ బుక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేది వచ్చాయో మీరు గుర్తించుకుంటే, అది A4 షీట్లో అటెంప్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏ క్వశ్చన్ కూడా వదలకుండా ఆన్సర్స్ని గుర్తించాలి. ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ పెట్టాల్సిందే. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్క్ అనేది లేదు కాబట్టి మీకు ఎక్కడ కూడా మార్కులు అయితే పోవు. సో అందువల్ల ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్స్ని చూస్ చేసుకుంటే మీకు పాస్ని తీసుకురాగలదు. ఓకే, సో 4 రాళ్ళలో ఏదో ఒక రాయి అనేది తగులుతుంది. ఓకే, అది ఆలోచించుకోండి. కానీ ఖాళీగా మాత్రం ఏ క్వశ్చన్ కూడా వదలకండి. ఓకేనా? ఫోర్త్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, ఇది చాలా కీలకమైనది. ఓకే, ఇందులో నేను మరింత సమయం వేస్ట్ అనేది చేశాను. దయచేసి మీరు అది చేయకండి. మీకు ఇచ్చినటువంటి బేరాట్ బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ ఒకలా ఉంటుంది. ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆన్సర్ అనేది దానికి దరిదాపుల్లో ఉండే ఆన్సర్ అయితే ఉంటుంది, లేదంటే పొంతం లేకుండా ఆన్సర్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? టైం అనేది వేస్ట్ చేయకుండా దరిదాపుల్లో ఉండే సమాధానానికి, బేరాట్లో ఉన్నటువంటి ఆన్సర్కి, మీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 4 పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్కి దగ్గరగా ఉండే ఆన్సర్కి చూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఏదో ఒక ఆప్షన్, ఓకే, సంబంధం లేకుండా ఉంటే ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని అక్కడి నుంచి ఆ క్వశ్చన్ అయితే లెఫ్ట్ చేసేయండి. ఓకే, అక్కడి నుంచి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి. అలాగే కూర్చుంటే మాత్రం చాలా వేస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను చూసాను అనమాట, రివర్స్ కీలో చూస్తే ఆ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ అనేవి తప్పుగా వచ్చాయని చెప్పి ఆ క్వశ్చన్ డిలీట్ చేస్తారు. ఓకే, ఆ క్వశ్చన్ డిలీట్ చేస్తారు. ఓకే, మరి ఇచ్చిన బేరాక్ట్లో ఆన్సర్ అనేది వేరేలా ఉంది, తర్వాత ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా వేరేగా ఉన్నాయనుకోండి, తప్పకుండా అది డిలీట్ అయిపోతుంది. అది మనం తెలుసుకోవాలి. లేదంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఆ డిలీట్ చేసే క్వశ్చన్ కోసం నేను అంతలా వెయిట్ చేశాను ఎగ్జామ్ హాల్లో. లేదంటే దాన్ని దరిదాపులో ఉన్నటువంటి ఆన్సర్ చూస్ చేసుకున్నా పర్వాలేదు. మ్యాక్సిమం ఒకవేళ అదైనా ఇస్తాడు ఒక్కోసారి ఆన్సర్ అనేది. ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. తప్పకుండా క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ అనేవి దొరుకుతాయి. ఇలా దొరికేటప్పుడు మీరు ఒక ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది బేరాట్ బుక్లో ఉంటే ఓకే, లేదంటే వేరొక ఆప్షన్ చూస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. ఎంత మాత్రం టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఓకేనా? ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి ప్రతి చిన్న అంశాన్ని కూడా మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు, సో లాస్ట్ 7 days నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వీడియోలో అందించేందుకు చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అని చెప్పి భావిస్తే మీ మిత్రులకు షేర్ అని చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అని చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.